హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేను మీ శ్వేత అండ్ ఇతను నా హస్బెండ్ సందీప్. మేమిద్దరం కలిసి ఈరోజు అబుదాబిలో ఉన్న ఎమిరేట్స్ జూ పార్క్కి వచ్చేసాం. ఇక్కడ చాలా రకమైన జంతువులు ఇంకా బర్డ్స్ చాలా ఉన్నాయి. సో లెట్స్ గో. ఓకే, మనం ఫస్ట్ వెళ్ళగానే ఇక్కడ కౌంటర్ ఉంటుంది. దాంట్లో ప్యాకేజెస్ అవన్నీ తను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. మనం చూస్ చేసుకోవచ్చు దాంట్లో ఏమేం కావాలి అనేసి. అండ్ నేను చూస్ చేసుకున్నది 125 ప్యాకేజ్. దాంట్లో 4 ప్రజెంటేషన్స్ ఉంటాయి. సో దీస్ ఆర్ ద టికెట్స్. మనం వెళ్ళగానే ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ చెక్ చేసి తను మనకు బ్యాండేజ్ లాగా ఒక స్ట్రిప్ వేస్తుంది. అది ఇది ఓకే. సో తను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, అది తీయకూడదు వచ్చేంత వరకు అనేసి. మనం లోపలికి వెళ్దాం. అలాగా ఫస్ట్ మనం లోపలికి వెళ్ళగానే ఇట్స్ రైట్ సైడ్ వాళ్ళు ఫీడింగ్ కోసం అనేసి గట్టిగా అమ్ముతారు. 20 dirhams 10 dirhams తీసుకొని మనం ఈ జంతువులకు అన్నింటికి తినిపించవచ్చు. బట్ నేను ఆ పార్ట్ స్కిప్ చేసా. ఈ యానిమల్స్ నేమ్ నాకు తెలియదు యాక్చువల్లీ చెప్పాలంటే, బట్ ఇది తెలుసు, టొటైస్, ఎస్, తాబేలు. నార్మల్గా మనం చూస్తూనే ఉంటాం అండ్ పార్క్లో చాలా చూస్తాం ఇలాంటివి. వెళ్ళగానే ఇక్కడ డక్స్ ఉంటాయి. మా ఆయన దాన్ని ముట్టు అనేసి అంటున్నాను. నాకు అది అలానే చూస్తూ ఉంటే మేబీ అది పోవడానికి వస్తుందేమో అనేసి భయం. చూసారు కదా. అండ్ ఇప్పుడు మా ఆయన జూమ్ వేసుకుంటాడు. ఇది పికాక్ అనేసి, ఇదే అది. ఇక్కడ మనం నార్మల్గా చూడవచ్చు. అండ్ స్పారో. మనం లోపలికి వెళ్ళగానే మనకు బర్డ్స్ కేవ్ అనేసి ఉంటుంది. అక్కడ ఆ సైన్ బోర్డ్ మిస్ అయింది యాక్చువల్లీ. ఇది ప్యారెట్స్ ఇంకా లవ్ బర్డ్స్ ఇంకా ఇది నార్మల్ బర్డ్ కేజ్ లాంటిది. అండ్ ఇటు లోపలికి వెళ్ళగానే ఈ బర్డ్ నేమ్ అంతా తెలీదు నాకు. ఇక్కడ మనం లోపలికి రాగానే ఇంకొక బర్డ్ కనిపిస్తుంది. అది చూసే చూపు చూడండి ఎలా చూస్తుందో, ఒక సైడ్కి వచ్చేసి అలాగా. అండ్ మనం ఇక్కడ చూడవచ్చు. యాక్చువల్లీ చెప్పాలని అంటే బయట మొత్తం డక్స్ ఇంకా మెయిన్గా పికాక్స్ చాలా ఉంటాయి, చాలా కనిపిస్తాయి. అక్కడ నేను నిల్చొని ప్లానింగ్స్ వేస్తున్నా అన్నట్టు ఎక్కడికి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అని. ఓకే, ఇక్కడ నో ఆఫెన్స్ బట్ నాకు చాలా నవ్వు వచ్చింది. ఓకే, ఇది మనం చూడవచ్చు అడవి పంది ఇంకా ముళ్ళ పంది 2 ఉంటాయి అక్కడ. ఇది ఫ్లెమింగో. అండ్ మనం లోపలికి రాగానే ఫిష్ అక్వేరియం అనేసి ఉంటుంది. దాంట్లో చాలా ఫిషెస్ ఉంటాయి, మొత్తం టోటలీ ఫిషెసే ఉంటాయి. వాటి నేమ్స్ నాకు తెలియదు. ఇక్కడ ఏంటి అని అనుకుంటున్నారా? దాంట్లో ఫ్రాగ్ ఉంది. ఎస్, కప్పనే. అండ్ ఇలా చాలా చూడవచ్చు. యాక్చువల్లీ చెప్పాలంటే నేను చాలాసేపు ఇక్కడే ఉన్నా, ఎందుకంటే భయం లేకుండా వారిని చూస్తూ ఉండొచ్చు కదా అలాగా. అండ్ ఇప్పుడు మనం వెళ్ళేది స్నేక్స్ కేవ్, పాముల పుట్ట. ఎస్, మీరు విన్నది కరెక్టే, పాముల పుట్ట. యాక్చువల్లీ నాకు స్నేక్స్ అంటే చాలా 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 భయం. నేను చూస్తేనే భయం వేసింది వీటిలను. మీరు చూడవచ్చు అక్కడ చాలా టైప్స్ ఆఫ్ స్నేక్స్ ఉన్నాయి. కొండ చిలువ అది ఇది అనేసి, కట్ల పాము చాలా పెద్దవి ఉన్నాయి. లిటరలీ నేను యాక్చువల్లీ ఇంత పెద్ద స్నేక్స్ నేను చూడలేదు ఇప్పటిదాకా. ఇది ఫస్ట్ టైం నేను చూడడం ఇంత పెద్ద స్నేక్స్. ఇలా చూసినట్టయితే పాపం యాక్చువల్లీ మేము వెళ్ళింది ఆఫ్టర్నూన్ టైము, సో అన్నీ పడుకున్నాయి. పాపం పడుకోనివ్వండి, ఎందుకండి మనం వాటిని డిస్టర్బ్ చేయడం అలాగా. అదే భయంతో నేను బయటకు పోయినా. ఇక్కడ మా ఆయన ఇంకొక స్నేక్ ఉంది, ఇది ఎలా మిస్ అవుతా అనేసి దాన్ని కూడా జూమ్ చేసిండు. మనం ఇలా పైకి వెళ్ళాలి. అక్కడ వెళ్ళిన తర్వాత చెప్పాలని అంటే బాగుంది ప్లేస్. ఎందుకంటే మనం నార్మల్గా ఇక్కడ యూఏఈలో ఉన్న వాళ్ళకి తెలుసు, జంతువులను టచ్ చేయడం కానీ అది ఇది ఏది లేదు. కాబట్టి
ఇలా ఒకసారి వస్తే బాగుంటుంది. ఎందుకనంటే తిరగడానికి డబ్బులు ఉన్నాయో ఖర్చు ఎలా పెట్టాలి అని. ఓకే, దీంట్లో ఎలానే ఎలిఫెంట్ కేవ్ అనేసి ఉంటుంది. మనం ఆలోచిస్తున్నాం అన్నట్టు అక్కడ లోపలికి అది ఎంట్రెన్సా ఎగ్జిటా అనేసి నా డౌట్. మా ఆయన ఎల్లు పర్లేదు ఏం కాదు ఇదంతా మంది అని అంటే వెళ్ళా ధైర్యంతో. సో ఇక్కడ మనం చూడవచ్చు బోట్స్, ఇక్కడ ఎలిఫెంట్స్ అనేసి ఉన్నాయి. అన్ని ఎలిఫెంట్ అని ఉండేసరికి ఓకే ఇటు సైడ్ ఎలిఫెంట్స్ ఉంటాయి అనేసి పోతున్నాను అలాగా. అండ్ మనకి ప్యాకేజెస్లో ప్రెజెంటేషన్ ఉంది. ఏంటంటే ఎలిఫెంట్ ప్రెజెంటేషన్, సీ లయన్ ప్రెజెంటేషన్ అండ్ యానిమల్ వండర్స్. ఇవి ఏంటంటే మనం యానిమల్స్ని టచ్ చేయవచ్చు అండ్ ఫీడ్ కూడా చేయవచ్చు అన్నట్టు. అది ప్రెజెంటేషన్ మీన్స్. వెళ్ళాను, అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఎలిఫెంట్ షో 7:30కి, మీరు ఇక్కడ నుంచి దుబ్బేయండి అని అంటే తట్టాబుట్టా చదువుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేసాం. సో యానిమల్ వండర్స్ 6:30 అండ్ సీ లయన్ షో 7:30 అండ్ ఎలిఫెంట్స్ షో 7కి. అంతలోపు అక్కడ ఏం చేస్తాంలే అని ఇటు వచ్చేసేసరికి మనకి యానిమల్ ప్యారడైజ్ అనేసి ఉంటుంది. ఎస్ అదే, దీని లోపల తిరుగుదామనేసి పోయేసరికి ఫస్ట్ కనిపించిన గెస్ట్ ఏంటంటే డాంకీ. ఎస్, మీరు విన్నది కరెక్టే, గాడిదనే. మన ఊళ్ళో బయట తిరుగుతాయి, ఇక్కడ చూడవచ్చు అన్నట్టు. చూసా క్యూట్గా ఉంది అనేసి అనుకున్నా, టచ్ చేసా. మా ఆయన అన్నాడు అది గాడిద అని. ఇది హిప్పోపోటామస్, తెలిసే ఉంటుంది. లోపలికి వెళ్ళగానే ఇంకొక వింత జంతు ఉంది, పాపం తన పార్ట్నర్తో ఆడుకుంటుంది. ఎస్. ఓకే, అండ్ ఇది క్యామెల్. యాక్చువల్లీ దీని ఏజ్ చాలా ఇయర్స్ పెద్దది అనేసి సపరేట్ ఉంచిండు పాపం. ఈ క్యామెల్స్ చూడవచ్చు మనం. అండ్ లోపలికి వెళ్ళగానే హార్స్ ఉంది. మేబీ టచ్ చేయవచ్చు అనుకున్నా కానీ లేదు, దాన్ని చాలా పగడ్బందీగా బంధించారు. ఇవి ఇట్లా నార్మల్గా మనం ముట్టవచ్చు అనేసి ముడుతున్నాం. మనం ఇట్లా లోపలికి వెళ్ళగానే ఇది నేను అనుకుంటున్న పోనీ అనేసి మా ఆయన అన్నాడు. ఎవడని చెప్పింది అది చిన్న హార్స్ అనేసి అన్నాడు. ఓకే అని అనుకున్నా, ముడతామనేసి అనుకున్నా. ఎవడైనా చూస్తే ఏమన్నా అంటాడనేసి భయంతో ముట్టా. ఓకే ముట్టినా అని ఎక్సైట్మెంట్ ఉంది. ఎస్, ఇవి మేక పిల్లలే. మీరు అనుకునేది నిజమే, మన ఊర్లో తిరుగుతుంది, పట్టించుకోము. ఇక్కడ వావ్ అనేసి పట్టేసుకుంటాం, ముట్టడానికి ట్రై చేస్తాం. ఇవి ఇట్లా మన వెనకాలనే తిరుగుతాయి, చాలా బాగా అనిపిస్తుంది చెప్పాలంటే. మా వెనకాలనే వస్తే వాడు వచ్చి మాయి అనేసి తీసుకెళ్ళండి. ఇది యానిమల్ వండర్స్ షో అన్నట్టు. ఇది పార్ట్ 2లో చూద్దాం. బాయ్, సియా.